అక్కడ ఇండ్లు కూల్చేల్చిన తర్వాత ఆ యొక్క 700 కుటుంబాలు మరి ఆ యొక్క 6 గంటల సమయంలో మరి అనేక వేల మంది పోలీస్ డిపార్ట్మెంటు అధికార యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం అంతా అక్కడ దిగింది. అసలు ఎంత మరి దురదృష్టకరం ప్రభుత్వం అండి. ఇవ్వాల్సిన ప్రభుత్వం పేదలను ఆదుకునే ప్రభుత్వం ఆ విధంగా నిర్దాక్షిణంగా ఇండ్లను కూల్చేసిందండి. దిక్కు దోసని స్థితిలో అంబేద్కర్ భవన్లో మరి చంటి పిల్లల్ని వేసుకొని పేదవాళ్ళంతా మరి వాళ్ళు ఏడుస్తున్న విధానం బట్టి మీరు చూసే ఉండొచ్చండి. దోమలు గుట్టి మరి 700 కుటుంబాలకి 2 బాత్రూమ్లు ఉన్నాయండి. ఎన్నో ప్రభుత్వ మరి స్థలాలు, కాలేజీలు, హాస్టల్స్ ఉండగా మరి అంబేద్కర్ భవన్లో పెట్టే 700 కుటుంబాలు అక్కడ పెట్టి ఎంత నరకయాతను చూపెడుతున్నారు. కొంతమంది దాతలు వచ్చి ఎవరికి తగ్గట్టు వాళ్ళు మరి భోజనం పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా 12 రోజులు బట్టి ఈ విధంగా అక్కడ పోరాటం నడుస్తుంది. ప్రజలందరూ అక్కడ కదలకుండా ఇక్కడ ఉన్నారు. మరి అనేక పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఎందుకంటే ఇది భూదాన భూమి, ఇది వాస్తవము, ఇది పేదలకు చెందాల్సింది, ఇది గవర్నమెంట్కి సంబంధం లేదు. ఇది గవర్నమెంట్ అక్కడ ఎంటర్ కావచ్చిన వీల్లేదు. కోర్టు నుంచి 6 ఆర్డర్లు ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఎంటర్ కావద్దు. అక్కడ నివసిస్తున్న ప్రజలకి కరెంటు, నీళ్లు సప్లై చేయమండి ప్రభుత్వానికి చెప్తే సప్లై చేయకపోగా ఇండ్లను కూల్చి అనేకుల్ని చెల్లాచెదురు భయభ్రాంతులకు గురి చేసి మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీకు ఇండ్లు ఇస్తా ఉంటున్నారు. మా ఇళ్ళలో మేము ఎందుకు పోతాం? నీ అయ్యగారి జాగా ఇదే, ఇది భూదాన భూమి, ఇది మాకు చెందాల్సిన భూమి, ఇది మా పేదలకు చెందాల్సిన భూమి. నాకు కుంట భూమి కూడా లేదండి. నాకు కుంట భూమి కూడా లేదు. నా పేరుని ఇల్లు కూడా లేదు. భూదాన భూమి వెళ్ళి ఇచ్చారండి. సంతోషించేసి నా భార్య పిల్లల్ని వేసుకొని నేను ఖమ్మం వచ్చానండి. బ్రతుకుదేరు కోసం 100 గజాలు ఇచ్చారు. ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు. ఇంటి నెంబర్లు కూడా గవర్నమెంట్ ఇచ్చిందండి. ఇంటి నెంబర్లు కూడా ఇచ్చింది. ఇంటి పన్ను కట్టావు, అన్ని కట్టాక అన్ని పేపర్స్ వాళ్ళ దగ్గర చిత్తు కాగితం కూడా లేదు. గవర్నమెంట్ దగ్గర దీనికి సంబంధించి చిత్తు కాగితం కూడా లేదు. ఇక గత్యంతరం లేక దౌర్జన్యంగా మరి తెల్లవారుజామున వచ్చి ఈ ఇండ్లు కూల్చేయటం జరిగింది. ఆ భూమి పైన వాళ్ళకు ఎందుకు కనబడింది అనుకోవచ్చు? అది 500 కోట్ల రూపాయల ప్రాపర్టీ అండి. 500 కోట్ల రూపాయల ప్రాపర్టీ. మరి ఈ యొక్క విలువైన ప్రాపర్టీని ఇక్కడ పేదవాళ్ళు మరి ఉండటానికి వీల్లేదు. వీళ్ళకి ఏ విధంగా బయట ఇచ్చేసి ఆ భూమిని ఆక్రమించుకోవాలని కుట్రబడినారండి. అంతే, దాన్ని ఆక్రమించుకోవాలని, దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని. హైవే రోడ్డు కూడా వస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఆ కాలనీ పక్కనే, ఆ కాలనీ పక్క నుంచే హైవే రోడ్డు వస్తుంది. కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఇటు గొప్ప గొప్ప వెంచర్స్ ఉన్నాయి, కోటీశ్వర్లు ఉన్నారు. మరి మధ్యలో మేము అయిపోయినాం, పేదవాళ్ళు అయిపోయినాం, అన్ని పేద కుటుంబాలు అయిపోయినాయి. వీళ్ళు ఇక్కడ ఉండటానికి లేదని వాళ్ళ భారీ ఎత్తున కుట్రబడినారండి.